Jai Shri Ram. Hi friends, welcome back to Moody Vlogs YouTube ఛానల్. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ 22/1/2024 తేదీన మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. 22 జనవరి 2024 తేదీన కొంతమంది విఐపీలకు మాత్రమే బాలరాముని దర్శన భాగ్యం అయితే కల్పించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 23వ తేదీ నుంచి సామాన్య భక్తులకు ఆ బాలరాముని దర్శన భాగ్యమైతే కల్పించనున్నారు. దీనితో దేశం నలుమూలల నుంచి రామభక్తులు అయోధ్యకైతే పయనమవుతున్నారు. మనం ఈ వీడియోలో మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు వెళ్ళు ట్రైన్స్ గురించి అయితే తెలుసుకుందాం. వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అయోధ్య వెళ్ళాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోనైతే షేర్ చేయండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మొదటగా మనం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి అయోధ్యకు ఏ ఏ ట్రైన్స్ ఉన్నాయో చూద్దాం. విజయవాడ నుంచి అయోధ్య 1821 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయవాడ నుంచి అయోధ్యకు సుమారు 33 గంటల సమయం అయితే పడుతుంది. అంటే దాదాపు 1.5 రోజైతే విజయవాడ నుంచి అయోధ్యకైతే సమయం పడుతుంది. విజయవాడ నుంచి అయోధ్యకు ఒకే ఒక ట్రైన్ అయితే అందుబాటులో ఉందండి. ట్రైన్ నంబర్ 22613 రామేశ్వరం టు అయోధ్య కంటోన్మెంట్ శ్రద్ధ సేతు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ఆదివారం రాత్రి రామేశ్వరంలో 11:55 బయలుదేరి తిరుచిరాపల్లి, విల్లుపురం, చెన్నై, ఎగ్మూర్ రైల్వే స్టేషన్ మీదుగా మరుసటి రోజు అంటే సోమవారం సాయంకాలం 3:43 ఆంధ్రప్రదేశ్లోని గూడూరు రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. 3:45 గూడూరు రైల్వే స్టేషన్లో బయలుదేరి సోమవారం రాత్రి 8:10 విజయవాడ చేరుకుంటుంది. విజయవాడలో రాత్రి 8:20 బయలుదేరి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్కు సోమవారం రాత్రి 11:08 చేరుకుంటుంది. ఈ ట్రైన్ బల్లార్షా, నాగ్పూర్, జబల్పూర్, ప్రయాగ్రాజ్ జంక్షన్ మీదుగా బుధవారం ఉదయం 4:40 అయోధ్య అయితే చేరుకుంటుంది. అయోధ్యకు మనకు విజయవాడ నుంచి ఒకే ఒక ట్రైన్ అందుబాటులో ఉంది కాబట్టి అయోధ్యకు నియరెస్ట్ రైల్వే స్టేషన్ మన్కాపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్. మన్కాపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి మనకు అయోధ్య 33 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన్కాపూర్ నుంచి మనకు అయోధ్యకు ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. విజయవాడ నుంచి మన్కాపూర్కి అయితే మనకు 2 ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఆ ట్రైన్స్ వివరాల గురించి అయితే ఇప్పుడైతే చూద్దాం. ట్రైన్ నంబర్ 12522 ఎర్నాకుళం టు బరూని జంక్షన్ రప్తిసాగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ప్రతి శనివారం అయితే అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ స్టేషన్లో ఆగుతుందో ఒకసారి చూద్దాం. గూడూరు జంక్షన్లో అర్ధరాత్రి 1:28, నెల్లూరులో 1:59, ఒంగోలులో 3:43, చీరాలలో 4:19, విజయవాడలో తెల్లవారుజామున 5:50 ఈ ట్రైన్ ఆగుతుంది. ఇప్పుడు ఈ ట్రైన్ తెలంగాణ రాష్ట్రంలో ఏ స్టేషన్లలో ఆగుతుందో చూద్దాం. ఖమ్మం రైల్వే స్టేషన్లో ఉదయం 7:18, వరంగల్ రైల్వే స్టేషన్లో ఉదయం 8:48, రామగుండం రైల్వే స్టేషన్లో ఉదయం 10 గంటలకు, మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఉదయం 10:12, బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో ఉదయం 10:26, సిర్పూర్ కాగజ్ నగర్లో ఉదయం 11:05 అయితే ఈ ట్రైన్ అయితే ఆగుతుంది. ఈ ట్రైన్ నాగ్పూర్, ఇటార్సీ, భోపాల్, కాన్పూర్ సెంట్రల్ మీదుగా ఆదివారం మధ్యాహ్నం 12:52 మన్కాపూర్ రైల్వే స్టేషన్ అయితే చేరుకుంటుంది. విజయవాడ నుంచి మన్కాపూర్ రైల్వే స్టేషన్కు ఉన్న ఇంకో ట్రైన్ వివరాలను అయితే ఇప్పుడు చూద్దాం. ట్రైన్ నంబర్ 12512 కొచ్చువేలి టు గోరఖ్పూర్ జంక్షన్ రప్తిసాగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ప్రతి సోమవారం, బుధవారం, గురువారం అయితే అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ ఆగే స్టేషన్స్ వచ్చేసి గూడూరు జంక్షన్ అర్ధరాత్రి 1:28, నెల్లూరు 1:59, ఒంగోలు 3:44, చీరాల 4:19,
విజయవాడ 5 గంటల 50 నిమిషాలకైతే చేరుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఆగే స్టేషన్ల గురించి ఒకసారి చూద్దాం. ఖమ్మంకు ఉదయం 7 గంటల 19 నిమిషాలకు చేరుకుంటుంది. వరంగల్ 8 గంటల 48 నిమిషాలకు, రామగుండం ఉదయం 10 గంటలకు, మంచిర్యాల ఉదయం 10 గంటల 12 నిమిషాలకు, బెల్లంపల్లి 10 గంటల 26 నిమిషాలకు, సిర్పూర్ కాగజ్ నగర్ 11 గంటల 5 నిమిషాలకు చేరుకుంటుంది. ఈ ట్రైన్ నాగ్పూర్, ఇటార్సీ, భోపాల్, కాన్పూర్ సెంట్రల్ మీదుగా మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల 52 నిమిషాలకు మన్కాపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే చేరుకుంటుంది. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం మరియు రాయలసీమ నుంచి అయోధ్యకు ఏ ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయో ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రం మరియు రాయలసీమ నుంచి మనకు ఒకే ఒక ట్రైన్ అయితే అందుబాటులో ఉంది. ట్రైన్ నెంబర్ 15024 యశ్వంతపూర్ జంక్షన్ టు గోరఖ్పూర్ జంక్షన్ ఎక్స్‌ప్రెస్. ఇది ప్రతి శుక్రవారం అయితే అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ ఆగే స్టేషన్స్ వచ్చేసి ఈ ట్రైన్ కర్ణాటక రాష్ట్రంలోని యశ్వంతపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి ప్రతి గురువారం రాత్రి 11 గంటల 40 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు అంటే శుక్రవారం రాయలసీమ ప్రాంతంలోని ధర్మవరం జంక్షన్కి అయితే ఉదయం 2 గంటల 35 నిమిషాలకైతే చేరుకుంటుంది. అనంతపూర్ రైల్వే స్టేషన్కు 3 గంటల 8 నిమిషాలకు చేరుకుంటుంది. కర్నూలు జంక్షన్కు ఉదయం 6 గంటల 18 నిమిషాలకైతే చేరుకుంటుంది. ఈ ట్రైన్ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ స్టేషన్లలో ఆగుతుందో ఒకసారి చూద్దాం. మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్‌కొచ్చేసి ఉదయం 8 గంటల 38 నిమిషాలకైతే ఈ ట్రైన్ ఆగుతుంది. కాచిగూడకొచ్చేసి ఉదయం 10 గంటల 40 నిమిషాలకు, కాజీపేట్‌కొచ్చేసి మధ్యాహ్నం 1:08 నిమిషాలకు, సిర్పూర్ కాగజ్ నగర్‌కొచ్చేసి మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాలకైతే ఈ ట్రైన్ ఆగుతుంది. ఈ ట్రైన్ నాగ్పూర్, ఇటార్సీ, భోపాల్, కాన్పూర్ సెంట్రల్ మీదుగా అయోధ్య కంటోన్మెంట్‌కు మరుసటి రోజు అంటే శనివారం మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాలకు చేరుకుంటుంది. తెలంగాణ రాష్ట్రం మరియు రాయలసీమ ప్రాంతం నుంచి మనకు అయోధ్యకైతే ఒకే ఒక ట్రైన్ అయితే అందుబాటులో ఉంది. ఇందాక చెప్పినట్లు అయోధ్యకు నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి మన్కాపూర్ రైల్వే స్టేషన్. మరి తెలంగాణ రాష్ట్రం మరియు రాయలసీమ ప్రాంతం నుంచి మన్కాపూర్ రైల్వే స్టేషన్‌కి వచ్చేసి 2 ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఆ ట్రైన్స్ వివరాల గురించి ఇప్పుడైతే చూద్దాం. ట్రైన్ నంబర్ 12592 యశ్వంతపూర్ జంక్షన్ టు గోరఖ్పూర్ జంక్షన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి ప్రతి సోమవారం అయితే అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ కర్ణాటక రాష్ట్రంలోని యశ్వంతపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో సోమవారం సాయంకాలం 5 గంటల 15 నిమిషాలకు బయలుదేరి రాయలసీమ ప్రాంతంలోని హిందూపూర్‌కు సాయంకాలం 6 గంటల 44 నిమిషాలకైతే చేరుకుంటుంది. ధర్మవరం జంక్షన్‌కు రాత్రి 8 గంటల 28 నిమిషాలకు చేరుకుంటుంది. అనంతపూర్ రైల్వే స్టేషన్‌కు రాత్రి 8 గంటల 58 నిమిషాలకు చేరుకుంటుంది. గుంతకల్ జంక్షన్ రైల్వే స్టేషన్‌కు రాత్రి 10 గంటల 10 నిమిషాలకైతే చేరుకుంటుంది. ఆదోని రైల్వే స్టేషన్‌కు 10 గంటల 59 నిమిషాలకు చేరుకుంటుంది. మంత్రాలయంకు 11 గంటల 34 నిమిషాలకైతే చేరుకుంటుంది. ఈ ట్రైన్ ప్రతి మంగళవారం అయితే తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఆగే స్టేషన్ల గురించి ఒకసారి చూద్దాం. బేగంపేట్ తెల్లవారుజామున 5 గంటల 33 నిమిషాలకు, సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఉదయం 6 గంటలకు, కాజీపేట్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఉదయం 8 గంటల 13 నిమిషాలకు, రామగుండం రైల్వే స్టేషన్ వచ్చేసి ఉదయం 9 గంటల 39 నిమిషాలకు, చిర్యాల రైల్వే స్టేషన్ ఉదయం 9 గంటల 55 నిమిషాలకు, బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ఉదయం 10 గంటల 19 నిమిషాలకైతే చేరుకుంటుంది. ఈ ట్రైన్ నాగ్పూర్, ఇటార్సీ, భోపాల్, కాన్పూర్ సెంట్రల్ మీదుగా బుధవారం మధ్యాహ్నం 12 గంటల 52 నిమిషాలకైతే మాన్కాపూర్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. మన్కాపూర్ రైల్వే స్టేషన్‌కు ఉన్న మరో ట్రైన్ గురించి చూద్దాం. ట్రైన్ నంబర్ 12590 సికింద్రాబాద్ జంక్షన్ టు గోరఖ్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇదైతే ప్రతి గురువారం అయితే అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ ప్రతి గురువారం సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో రాత్రి 9 గంటల 35 నిమిషాలకు బయలుదేరి కాజీపేట్‌కు 11 గంటల 23 నిమిషాలకైతే చేరుకుంటుంది. ఇక్కడ మనకు డే చేంజ్ అవుతుంది కాబట్టి ప్రతి శుక్రవారం రామగుండంలో అర్ధరాత్రి 12 గంటల 34 నిమిషాలకైతే చేరుకుంటుంది. మంచిర్యాలకు 12 గంటల 49 నిమిషాలకైతే చేరుకుంటుంది. బెల్లంపల్లికి 1 గంట 4 నిమిషాలకైతే చేరుకుంటుంది. సిర్పూర్ కాగజ్ నగర్‌కైతే 1 గంట 40 నిమిషాలకైతే చేరుకుంటుంది. ఈ ట్రైన్ నాగ్పూర్, ఇటార్సీ, భోపాల్, కాన్పూర్ సెంట్రల్ మీదుగా శనివారం ఉదయం తెల్లవారుజామున 3 గంటల 52 నిమిషాలకు మన్కాపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే చేరుకుంటుంది.
ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే అయోధ్య వెళ్ళాలనుకుంటున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ముని వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై బోలో భారత్ మాతాకి జై. జై శ్రీరామ్, జై హనుమాన్. Yeah.